ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి అందరూ ఎదురు చూస్తున్నాం. కాకపోతే పాకిస్తాన్ ఇప్పుడు దాకా తన వంకర బుద్ధిని చూపించింది ప్రతి విషయంలో కూడా. మనం ఎప్పుడైతే హైబ్రిడ్ మోడల్కి వెళ్ళిపోయామో, ఏదైతే మనం పాకిస్తాన్కి మనకి ఉన్న సత్సంబంధాలు సరిగా లేని కారణంగా మనం హైబ్రిడ్ మోడల్కి వెళ్ళిపోయామో, అక్కడి నుంచి పాకిస్తాన్ ఎప్పుడు సందు దొరికితే ఇండియన్ బ్లేమ్ చేద్దామనే కోణంలో ఆలోచిస్తుంది. దానికి గట్టిగా ఇవాళ ఇండియా కూడా కౌంటర్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. కౌంటర్ కాదు కానీ వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్పించినట్టే చెప్పుకోవాలి. వాస్తవంగా సరే, ఇండియాకి పాకిస్తాన్కి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ పరంగా ఈ భేదాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మనం అంటే వెళ్ళలేము. వెళ్ళినా కూడా అసలు మన ఇండియన్స్ ఊరుకొని దుమ్మెత్తి పోస్తారనే కాన్సెప్ట్లో ఉన్నాం. సో హైబ్రిడ్ మోడల్కి ఒప్పించి చర్చించాడు. హైబ్రిడ్ మోడల్ పెట్టాము. మనకి 23వ తారీఖు మ్యాచ్ కూడా జరగబోతోంది, దుబాయ్లో జరగబోతుంది. హైబ్రిడ్ మోడల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ పెడుతున్నా కూడా, నిర్వహిస్తున్నా కూడా దుబాయ్లో జరగబోతుంది. కానీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో, హైబ్రిడ్ మోడల్ అనౌన్స్మెంట్ అయిందో, అక్కడి నుంచి పూర్తిగా ఇండియా పాకిస్తాన్ నుండి కూడా డామినేషన్స్ చేస్తూ ఉన్నాయి. ఏ విషయాల్లో అంటే, ఒకటి హోస్టింగ్ విషయంలో. హోస్టింగ్ ఖచ్చితంగా క్యాప్టెన్స్ అందరూ కూడా పాకిస్తాన్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండోది ఫ్లాగ్స్ అనేవి స్టేడియంలో ఎగరేయాల్సి ఉంటుంది. సో మూడోది షర్ట్స్ మీద లోగోస్ వేయాల్సి ఉంటుంది. నాలుగోది ఫైనల్ వెన్యూ అనేది ఖచ్చితంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా ఫైనల్ వెన్యూ అనేది ఎవరైతే నిర్వహిస్తున్నారో టోర్నమెంట్ ఆ దేశంలో నిర్వహించారు. సో ఇవన్నీ కూడా ఈ దేశానికి ఆదేశం. ఇటు పాకిస్తాన్ ఇండియా అంటే ఇటు బీసీసీఐ ఇటు పీసీబీ రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద వారే జరిగింది. అది ఇంటర్నల్ వార్ జరిగింది. ఆ వార్లో కొంతవరకు 70% ఇండియా గెలిచేసింది, హైబ్రిడ్ మోడల్కి గెలిచింది. అలాగే ఏదైతే మనకి ఫైనల్కి సంబంధించి ఇప్పటికీ కూడా అది దుబాయ్లో జరగాల, సెమీఫైనల్ 1, 2 దుబాయ్లో జరగాల, లేదా కరాచీ, లాహోర్ ఎక్కడ జరగాలి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. సో ఫైనల్ మ్యాచ్ కూడా పూర్తిగా క్లారిటీ లేదు. అవన్నీ కూడా దుబాయ్లోనే ప్రస్తుతానికి అయితే ప్లాన్ చేశారు. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు, జస్ట్ రిపోర్ట్స్ మాత్రమే. సో ఎన్ని విషయాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే, మనం అట్లా పాకిస్తాన్ నుంచి మనం దుబాయ్కి వెళ్ళిపోయాం కదా మ్యాచెస్ అన్ని. మన మ్యాచెస్ అన్నీ కూడా మోస్ట్లీ దుబాయ్లోనే జరుగుతున్నాయి, అన్ని మ్యాచెస్ కూడా. మనం సెమీస్కి వెళ్ళినా కూడా A1 కానీ B2 కానీ లేదా B1 కానీ A2 కానీ ఇట్లా ఏ మ్యాచెస్ జరిగినా కూడా మనం ఎక్కడ గెలిస్తే, మనం గెలిచిన ఏ పూల్లో గెలిస్తే ఆ పూల్ ఖచ్చితంగా దుబాయ్లో ఆడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు, రేపు కరాచీలో మ్యాచ్ జరగబోతోంది. ఎవరిది ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది, పాకిస్తాన్ది న్యూజిలాండ్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్కి ముందు ఐసీసీకి సంబంధించి ఒక ఈవెంట్ లాగా చేస్తూ ఉంటారు. అంటే ఆ ఈవెంట్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కొంచెం ఇనాగ్రేషన్ ఆ మూమెంట్ అట్లా కనబడుతుంది రేపు అంతా కూడా. వీళ్ళు ఏం చేశారంటే 8 ఛాంపియన్స్ టీమ్కి, ఆ 8 ఛాంపియన్స్ టీమ్కి సంబంధించిన ఫ్లాగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా స్టేడియం మీద ఎగురుతూ ఉండాలి. అయితే పాకిస్తాన్ ఏం చేసిందంటే, రీసెంట్గా సేమ్ ఇట్లాంటి హోస్టింగ్ చేసే టైంలో మన ఇండియా ఫ్లాగ్ని పూర్తిగా దూరం పెట్టేసింది. 7 ఫ్లాగ్స్తోనే టోర్నమెంట్ అక్కడ జరుగుతున్నట్టు కలరింగ్ ఇచ్చారు. నిన్న కూడా రీసెంట్గా కరాచీ రేపు మ్యాచ్ జరగబోతోంది. ఒక పక్క కరాచీ స్టేడియం అంతా కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు, మరోవైపు లాహోర్, రావిల్పిండి అన్ని స్టేడియంలో రెడీ చేస్తున్నారు. అంతా హడావిడా జరుగుతుంది. కానీ ఎక్కడ చూసినా మాత్రం 7 జెండాలు మాత్రమే, 7 టీంలు మాత్రమే ఉన్నాయి. అందులో ఇండియా జెండా లేదు. ఎందుకు లేదు అంటే, ఇండియా ఆడట్లేదు కదా, ఇండియా జెండా ఎందుకు అంటున్నారు. పాకిస్తాన్ రానప్పుడు ఆ జెండా మాకెందుకు అనేది వాళ్ళ ఫీలింగ్. అసలు పాకిస్తాన్ మ్యాచ్లే జరగట్లేదు, పాకిస్తాన్ ఇండియా రావట్లేదు. సో ఛాంపియన్స్ ట్రోఫీ పైన మాకేమీ పెద్దగా ఇండియా పైన హోప్స్ లేవనే ఫీలింగ్తో వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇండియా మాత్రం ఎక్కడికక్కడ గట్టిగా కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పక్క వాళ్ళ దగ్గర హైబ్రిడ్ మోడల్ లాగేసుకున్నాము. ఫైనల్, సెమీఫైనల్ బెర్త్ల కన్ఫర్మేషన్ కోసమని ఎవరైతే అవుతారో అప్పటి వరకు కూడా వెన్యూ అనేది ఫైనల్ కాకపోవడము, ఇవన్నీ కూడా పూర్తిగా ఇండియా డామినేట్ చేస్తే ఫైనల్గా ఇండియా మాత్రం ఒక్క దానికి ఒప్పుకుంది. వాళ్ళు మన జెండాలు అక్కడ పీకేస్తే, అంటే మన జెండాలు అక్కడ పెట్టకపోతే మనం మాత్రం ఏదైతే ఇండియా వేసుకున్న జెర్సీ ఉంటుందో ఛాంపియన్స్ ట్రోఫీకి, అది ఖచ్చితంగా రూల్ ఏంటంటే, ఏ కంట్రీలో మ్యాచెస్ జరిగినా కూడా, అంటే ఏ కంట్రీ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నా కూడా ఆ ఆర్గనైజ్ చేస్తున్న కంట్రీకి సంబంధించి ఇక్కడ మనకి బేసిక్గా లోగో ఉంటుంది. బేసిక్గా ఇక్కడ బీసీఏ లోగో ఉంటుంది. బట్ ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ కప్ అయితే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్. ఇక్కడ దానికి సంబంధించిన ఫార్మేట్, ఆ ఫార్మేట్ కింద హోస్ట్ చేస్తున్న కంట్రీ ఆ పేరు ఉంటుంది. బట్ ఇండియా మాత్రం ఉంటుందా ఉండదా, పాకిస్తాన్ పేరు పెట్టుకుంటారా పెట్టరా, ఇప్పుడు దాకా పూర్తిగా డామినేట్ చేసేసిన ఇండియా ఈ ఒక్క విషయంలో రాజీ పడరా అనే విషయం పైన అంత ఆసక్తి ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఫోటోషూట్ బయటకు వచ్చేసింది. ఆ ఫోటోషూట్లో ఏముంది అంటే, మన టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా వేసుకున్న జెర్సీ కింద ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పక్కన పాకిస్తాన్ అని రాసింది. సో పాకిస్తాన్ పేరుని మనము మన జెర్సీల పైన వేసుకున్నాం. బేసిక్గా ఇండియన్స్ చాలామందికి నచ్చకపోవచ్చు, పాకిస్తాన్ పేరు మనం ఎందుకు వేయడం ఏంటి, వాళ్ళకి జెండాలు పీకడం ఏంటని. అసలు వాళ్ళని మనం పొడిచిన దాంతో పోలిస్తే మనం చాలా చిన్నదే మనం పొడిపించుకుంది. అంత దారుణంగా వాళ్ళ మొత్తాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళు నిర్వహించి 100 కోట్లు వెనకేసుకుందాం అనే దాన్ని మొత్తం మనం కొలాప్స్ చేసి పడేసి
తీసుకెళ్ళి దుబాయ్లో పెట్టాం. దుబాయ్లో పెట్టడం కాకుండా వెన్యూలు మొత్తం స్మాష్ చేసి పడేసాం. క్యాప్టెన్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇవన్నీ వాళ్ళకి మనం చాలా నష్టం చేకూర్చాం. బట్ దాంతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం. నన్ను అడిగితే పాకిస్తాన్ మన జెండాలు పక్కన పెట్టేసింది అనే దానికన్నా మన ఇండియన్స్ అనేది పాకిస్తాన్ అనే పేరుని మన లోగో పైన వేసుకున్నామంటే అది చాలా పాకిస్తాన్కి చాలా ప్రౌడ్. మిగిలిన దేశాలు కూడా ఇది ఆదర్శంగా ఉండాలి. బట్ ఇండియా పాకిస్తాన్ వెళ్ళాలా అంటే నన్ను అడిగితే వెళ్ళాలి, పాకిస్తాన్ కూడా ఇండియా రావాలి. బట్ ఇక్కడున్న దౌత్య సంబంధాలు తెలుసు అందరికీ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న హైబ్రిడ్ మోడల్కి పాకిస్తాన్ కడుపు మంటకి ఇండియా చేసిన ఈ ఏదైతే వ్యవహరించిన తీరు మొత్తానికి పాకిస్తాన్ మన జెండాని పీకి కక్ష తీర్చుకుంటే మనం మాత్రం మన టీషర్ట్ మీద మన జెర్సీ మీద పాకిస్తాన్ అనే పేరుని వేసుకున్నాం. సో ఇప్పటికైనా పాకిస్తాన్ వంకర బుద్ధి పోవాలని మనందరం కోరుకుందాం. త్వరలోనే ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ కూడా జరగాలని కోరుకుందాం. ఈ మ్యాచ్ అయితే 100% మనమే గెలుస్తాం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని.